ఇంకొకటి ఉండొచ్చు, బట్ మేజర్ మరీషియస్ ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలోనే బ్యాంక్ మనం చెక్ ఇస్తే అది బౌన్స్ కాకపోతుందంటే మేనేజర్ ఇమీడియట్గా మనకు ఫోన్ చేస్తాడు, ఏమండి మీ బ్యాంకులో డబ్బులు లేదు మరి ఒక అటువంటిది ఏమన్నా పిచ్చోడు సార్ వేల కోట్ల బ్యాంకులు పెడితే వాడు పిచ్చోడు స్విస్ బ్యాంక్ కూడా చెప్పడానికి వాడు ఎప్పుడో విని ఆ డబ్బులన్నీ వాళ్ళు ద డేటా దే ఆర్ టాకింగ్ అబౌట్ 95, 96 ఆర్ మ్యాక్సిమం 2000. ఏ పిచ్చివాడు ఆ బ్యాంకులో పెడతాడు? అప్పుడు ఇండియా మీద సోషలిస్టిక్ ఉన్నప్పుడు బయట వెస్టర్న్ కంట్రీస్లో ద ఇంట్రెస్ట్ రేట్ యూస్ టు బి మోర్ దెన్ 10%. But now in the entire Europe, America, the interest is only 2%. So which fool will park his money in a bank? So all the money came back to India. ఆ మనీ అంతా కూడా అక్కడ ఏం లేదు, అక్కడంతా బూడిదే. సో ఎనీవే ఇప్పుడు మనకి ఇంకొక 10 నిమిషాలు దాని టైము. ఎవరన్నా క్వశ్చన్స్ అడగవలసింటే ప్లీజ్ be very specific. I will also be very strict. In time, be specific, be to the point. Okay. Yeah, మీ పేరు? మీరేమనుకుంటారు? అందరికి నమస్కారం సార్. సర్వేలో ట్రాన్స్ఫర్స్ ఇన్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ వుడ్ బి నో లాంగర్ స్కీమ్ అండ్ గ్రాండ్ వైస్ ఇట్ వుడ్ బి డివల్యూషన్ బేస్డ్ అన్నారు. సో బేసికలీ మనకి అంటే స్టేట్స్కి డబ్బులు ఇచ్చేస్తాము, వాళ్ళే వాడుకోవచ్చు. ఇట్ వుడ్ బి వాటర్ షెడ్ ఇన్ ద స్టోరీ ఆఫ్ ఫెడరల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు. సో డబ్బులు ఇవ్వడం వల్ల ఫెడరల్ క్యారెక్టరిస్టిక్స్ అంతా అవుతుంది. ఇంకోటి దానివల్ల మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, మన స్టేట్కి ఎన్ని డబ్బులు రావచ్చు, ఐ మీన్ డివల్యూషన్ బేస్డ్లో. అదొక క్వశ్చన్ సార్. ఇంకోటి జిఎస్టీ ఎఫెక్ట్స్ ఆన్ తెలంగాణ ఎంఎస్ఎంఈ, మన మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్లో జిఎస్టీ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఆర్థిక సంఘం చెప్పిన డివల్యూషన్ ఆర్థిక సంఘం డివల్యూషన్తో సమాఖ్య వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆర్థిక మంత్రి చెప్పాడు, ప్రధానమంత్రి కూడా చెప్తున్నాడు. అది ఏ విధంగా అంటే రాష్ట్రాల ఆర్థికంగా కొంచెం వాళ్ళు బలపడడం, ఎక్కువ నిధులు రాష్ట్రాలకు లభించడము. ఇప్పుడు 32-42% ట్యాక్స్ షేర్ ట్రాన్స్ఫర్స్ పెరిగినాయి కదా. దాంతో ఇప్పుడు మన తెలంగాణకి 1,00,000 కోట్లు 5 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్కి 1,50,000 కోట్లు ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి. దాంతో ఆ నిధులతో అభివృద్ధి కానీ సంక్షేమానికి కానీ. అయితే ఇక్కడ కొంత స్వేచ్ఛనిచ్చారు, వాటిని ఉపయోగించే స్వేచ్ఛ. అట్లా అధికారం పెరిగింది, నిధులు పెరిగినాయి, నిర్ణయ అధికారం కూడా పెరిగింది రాష్ట్రాలకు. ఆ విధంగా కొంత ఈ సమాఖ్య ట్రెండ్ ధోరణి ఏదైతే ఉందో అది బలపడింది అని అంటున్నారు. కొంత నిజం ఉంది. దాని యాక్చువల్గా ఫలితాలు ఏముంటాయి, దేనికి ఉపయోగిస్తారని అవన్నీ వేరే విషయం. ఈ జిఎస్టీనేమో 1 ఏప్రిల్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కమింగ్ 1 ఏప్రిల్. అది దాని ప్రభావం తెలంగాణ ఇండస్ట్రీస్ అంటే స్టడీ ఇంకా అప్పుడే తర్వాత మీరా ఆఫ్టర్ దిస్ మీ తర్వాత. హలో, నా పేరు సతీష్ కుమార్ గారు అండి. నాది ఒక ప్రశ్న ఏంటంటే FTX గురించి. ఇప్పుడు భారతదేశంలో చైనా ఈ రెండింటి కంపారిజన్లో FTX ఎక్కువగా చైనాకి వెళ్తున్నాయి. అంటే ఒక క్యాపిటలిస్ట్ యొక్క మీనింగ్ ఏంటంటే ప్రాఫిటే, దేశంతో సంబంధం ఉంటుంది.
అయితే సార్ ఇంతకుముందు చెప్తూ చైనాలో కూడా ఎఫ్డిఐస్ని అలో చేస్తున్నారు, కానీ అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి అలో చేస్తున్నారు. మన దగ్గర ఆ రిస్ట్రిక్షన్ లేకుండా అలో చేస్తున్నారు. దానివల్ల మన దేశానికి నష్టం అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఉన్నటువంటి పరిస్థితుల పరిస్థితులు చూసినట్టయితే చైనాకి ఎఫ్డిఐస్ ఎక్కువగా వెళ్తున్నాయి. అంటే క్యాపిటలిస్ట్ యొక్క ఉద్దేశం ప్రాఫిటే. మరి అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా అక్కడికి ఎందుకు పోతున్నాయి, మరి మనకు తక్కువ ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ అంటే సోషలిస్టిక్ కంట్రీ అని మనం చైనా చెప్తున్నాం, కానీ అక్కడ కూడా ఈ ఎఫ్డిఐస్ ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. మన భారతదేశం కంటే ఇతర దేశాల కంటే ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ ఈ ఎఫ్డిఐస్ ఎక్కువగా ఉండడం వల్లనే చైనా గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది అనేది ఒక ప్రచారం కూడా ఉంది. సో ఇది దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అయినా నాకు ఒకటి కావాలి. ఇంకొక విషయం ఏంటంటే సరే నెక్స్ట్ ఇప్పుడు చైనాలో ప్రత్యక్ష పెట్టుబడులు అంటే వాళ్ళకు కొన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేశారు, అన్ని రకాల ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇన్సెంటివ్స్ అవన్నీ క్రియేట్ చేశారు. తర్వాత లేబర్ అన్రెస్ట్ ప్రాబ్లం కూడా లేదు, ఇక్కడ కూడా ఎక్కువ లేదనుకోండి. ఇప్పుడు ఇంకా రిఫార్మ్ స్టార్ట్ అయిన తర్వాత లేబర్ అన్రెస్ట్ ఇక్కడ తగ్గింది, కానీ అక్కడ పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ప్రభుత్వము లేబర్ యూనియన్స్ అటు ప్రభుత్వం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉంటారు కాబట్టి సో లాభదాయకత ఉంటుంది అక్కడ. అయితే వెస్టర్న్ ఎకానమీస్లో ఏంటంటే అమెరికా కానీ యూరోపియన్ ఎకానమీస్లో కానీ గ్రోత్ రేట్ ఆఫ్ ది ఎకానమీ చాలా తక్కువ. ఇప్పుడు చూస్తేనైతే 2% లోపల. తర్వాత ప్రాఫిట్ రేట్ చాలా తక్కువ. సో కార్ల్ మార్క్స్ చెప్పినట్టు పెట్టుబడిదారి దేశాల్లో ప్రాఫిట్ రేట్ తగ్గుతూ పోతుంది అన్నాడు కదా, అది జరుగుతుంది యాక్చువల్గా. కాబట్టి అవి బయటకు వస్తున్నాయి, బయట పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు తీసుకోవడానికి అని వాళ్ళు వస్తున్నారు. అవకాశాలు చైనా కల్పిస్తుంది, అన్ని రకాల సౌకర్యాలు కల్పించి లాభదాయకత కూడా ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. అంటే మన దేశానికి ఆ దేశానికి పెట్టుబడిదారు దేశానికి ఒక ఫార్ములా అది, మనది సోషలిస్ట్ దేశానికి డిఫరెన్స్ ఏంటి అలాంటప్పుడు? తర్వాత డిస్కస్ చేయండి, ఎందుకంటే మనం వేరే వాళ్ళకి ఉంటాయి. ఇంకోటి నేను అనుకోవడం ఏంటంటే, ప్లీజ్ కరెక్ట్ మీ ఎక్స్పర్ట్, చైనాలో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చైనీస్ ఒరిజిన్ people in America and other places, they are going back to their own country. Yeah. That's the major investment China. The Chinese origin people are investing in China, unlike India or other places. Less corruption also one of the Yeah. less corruption. Less corruption. Corruption is more, but yeah. Okay. Yeah, please sir. Me, tarvata the discussion because we can't prolong the discussion. Sir, beat me. ఏం లేదు, సర్కార్ 2% పెట్టారు భోజన్ కంట్రోల్. అదేవిధంగా వెల్త్ ట్యాక్స్ తీసేశారు. దీని రెండింటి మధ్య వ్యత్యాసం ఎట్లా ఉంటుందని మీ ఆలోచన? 9,000 crores అని చెప్పి సర్కార్ పెన్షన్ 9,000 crores వస్తుందని చెప్పారు. వెల్త్ ట్యాక్స్ తీసేయడం వల్ల ఏం లాస్ వస్తుంది? వెల్త్ ట్యాక్స్ తీసేసినప్పుడేమో అక్కడ 1,008 కోట్లే వచ్చేది కాబట్టి అది తీసేసినందువల్ల నష్టం లేదు. కానీ 2% సర్చార్జ్ చేస్తే దాంతో 9,000 కోట్లు వస్తాయని అంటున్నాడు. ఈ వచ్చేదేమో ఈ బర్రెను చెరువులో పెట్టి బేరం ఆడినట్టు కొమ్ములు చూపెట్టి, ఆ కొమ్ములు కాబట్టి అది మంచి బర్రె, అది పాలిస్తుందో లేదో తెలియదు. నిజానికి ఈ 20 ఏళ్లలో పెట్టిన పథకాలన్నీ కూడా, ఉదాహరణ కాగ్ చెప్పింది, మన సంగతి వదిలేసేయండి, విమర్శకుల సంగతి వదిలేసేయండి, కాగే చెప్పింది సెజ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్లో 1,14,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు వస్తాయి, 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కాగ్ చెప్పింది ఈ 1,14,000 కోట్లలో రియలైజ్ అయింది 11,000 కోట్లు.
5 లక్షల ఉద్యోగాలలో రియలైజ్ అయింది 8,000 9,000 ఉద్యోగాలు. కనుక ఈ 9,000 కోట్లు వస్తాయా రావా అని తెలియదు. అది ఎప్పటికీ తెలుస్తుంది? ఉన్న బడ్జెట్ ప్రకారం ఈసారి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటాయి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి, యాక్చువల్స్ ఉంటాయి. అంటే 3 ఏళ్ల కింద మాత్రమే ఇవాళ స్పష్టంగా తెలుస్తుంది. ఈ 9,000 కోట్లు వస్తాయా లేదా అనేది 2018లో తెలుస్తుంది. ఈలోగా వాళ్ళు తప్పించుకుంటారు. ఈలోగా మాత్రం ఈ 1,008 కోట్ల రద్దు అయితే అయిపోతుంది. ఇది మొదలవుతుంది. కనుక అంటే వాళ్ళకి కావాల్సిన పనులు వెంటనే అవుతాయి. ప్రజలకు కావాల్సిన పనులు 3 ఏళ్ల తర్వాత అవుతాయో లేదో తెలుస్తాయి. అప్పుడు కూడా అవుతాయో నమ్మకం లేదు. ఇది బడ్జెట్లో మాయ. అట్లాగే ఇంతకుముందని 2 ప్రశ్నలు కూడా ఒక్కొక్క వాక్యమైనా చెప్పాలి. ఫెడరలిజం గురించి ఈ కేవలం డెవల్యూషన్ ద్వారా, కేవలం నిధుల పంపిణీ ద్వారా సమాఖ్యతత్వం వస్తుందనేది ఏ ఆధారం లేదు. నిజానికి 1950ల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు అనేక రకాల, ఉదాహరణకు సర్కారీ కమిషన్ కానీ లేదా ఆనందపూర్ సాహిబ్ తీర్మానం కానీ అనేక రకాలుగా కేంద్రం అనేది అది ఎంత దూరం పోయిందంటే చివరికి ఎన్టీ రామారావు గారు కేంద్రం అనేది భ్రమ, అసలు కేంద్రం అనేది లేదని కూడా అన్నారు. అంటే మిథ్య అన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి ఉన్న సంబంధాలు ఫెడరలిజం అని ఎంత చెప్పుకున్నప్పటికీ ఇది యూనిటరీ ప్రభుత్వంగా నడుస్తుంది. కేంద్రం పెత్తనం చేస్తుంది లేదా కనీసం గవర్నర్ ద్వారా పెత్తనం చేస్తుంది. అది పోకుండా కేవలం పన్నుల వాటాలో మీ వాటా పెంచినందువల్ల ఫెడరలిజం వస్తుంది అనడం మొదటి అబద్ధం. రాజకీయ ఫెడరలిజం లేకుండా ఆర్థిక ఫెడరలిజం రాదు. ఈ ఆర్థిక ఫెడరలిజం కూడా ఎంత అబద్ధం ఫెడరలిజం అంటే ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి కూడా చెప్పుకున్నాడు. లక్నోవాలా 29% అన్నాడు. ఆ తర్వాత చాలా చర్చ జరిగింది. చాలా ఫైనాన్స్ కమిషన్లు వేరు ఫిగర్స్ చెప్తూ వచ్చాయి. 32 దగ్గర ఆగారు. ఇప్పుడు 42 అంటున్నారు. ఈ 42 కూడా లింక్ టు సెంట్రల్ స్కీమ్స్ అని కనుక అంటే నిజానికి వాస్తవం జరిగింది ఉండదు. రియల్ టర్మ్స్లో అది తగ్గిపోతుంది తప్ప నిజంగా జరిగేది కాదు. కనుక ఆర్థికంగా చూసినా ఇది ఫెడరలిజం కాదు, రాజకీయంగా చూసినా ఇది ఫెడరలిజం కాదు. నిజానికి భారతీయ జనతా పార్టీ దాని స్వభావ రీత్యానే రెసిడెన్షియల్ పాలన కావాలన్నది, యూనిటరీ ప్రభుత్వం కావాలన్నది. మోడీని ఇవాళ ప్రమోట్ చేస్తున్న తీరు చూస్తే ఫెడరలిజానికి పూర్తి వెనుక తిరిగిపోయే తత్వం ఉంది. ఎఫ్డిఐ గురించి కూడా ఒక ప్రశ్న అడిగారు. నిజానికి ఇది చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ చెప్పిన విషయం. చైనాలోకి వస్తున్న ఎఫ్డిఐలో 60-70% అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పాలన ఉన్న రోజుల్లో వేరు స్థాయిలలో ప్రారంభమైన అవినీతి సొమ్ము దేశంలో దాచుకునే అవకాశం లేకుండా దేశం దాటిపోయింది. 49లో పారిపోయిన భూస్వాములు, పెట్టుబడిదారులంతా అమెరికాలో కానీ తైవాన్లో కానీ స్థిరపడ్డారు. ఇవాళ ఎఫ్డిఐ రూపంలో ఇవాళ దేశం మళ్ళీ ఆ పందా నుంచి మారింది. కాబట్టి రాజకీయ స్థిరత్వం ఉంది. చైనాకు భారత్కి ఏమిటి తేడా అని నేను అడుగుతున్నాను. చైనాలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, రాజకీయ స్థిరత్వం. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, రాజకీయ స్థిరత్వం పోయి. కనుక అక్కడ రాజకీయ స్థిరత్వం ఉండడం వల్ల లాభానికి గ్యారెంటీ, ఇక్కడ లాభానికి గ్యారెంటీ ఉందో లేదో తెలియదు ఇప్పటికీ. అందువల్ల ఇక్కడ రావడానికి భయపడుతున్నారు. అక్కడ రావడానికి ఈ 2 కారణాలు. ఒకటి, వాళ్ళ సొమ్మే వాళ్ళకు వస్తుంది, మళ్ళీ చైనీస్ సొమ్మే చైనాకు పోతుంది. ఒక రకంగా చైనీయులలో ఒక జాతి భావం కూడా చాలా ఎక్కువ, మనకంటే కూడా ఎక్కువే. కనుక కూడా కారణం కావచ్చు. అనేక కారణాలు కలిసి ఉన్నాయి. చాలా స్టడీస్ వచ్చున్నాయి. సంస్కరణలు అక్కడ ఇక్కడ ఒకే రకంగా సాగుతున్నప్పటికీ అక్కడ ఎఫ్డిఐ ఎందుకు ఎక్కువ పోతుంది అనే చర్చ ఉంది. మన ఎఫ్డిఐ శ్రీనివాసరెడ్డి అన్నట్టు ఒక అవినీతి కారణంలో కావచ్చు, కానీ అవినీతి అక్కడ కూడా ఉంది. ఈ స్థాయిలో కాకపోయినా వేరే స్థాయిలో ఉంది. ఇంకా పరిశీలించవలసిందే. Last question, please. No, I'm sorry, you can't ask. No other question? So, I will మీరు అడుగుతారు. క్వశ్చన్ ఒకటేనండి. ఇప్పటి ఈ బడ్జెట్లో వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నారు. ఈ బడ్జెట్లో కానీ ఇంటర్ బడ్జెట్లో కానీ తెలంగాణకు ఎయిమ్స్ హాస్పిటల్ గురించి ప్రస్తావన లేదు అని. అంతకుముందు బడ్జెట్లో ఏమన్నా ఉండేనా? పాత బడ్జెట్లో ఉండేనా? లేకపోతే మా బీబీ నగర్ ఎయిమ్స్ ఎక్కడ పోయింది? శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. ఇది చెప్తారండి.
ఒకటి చట్టంలో ఏ